హాయ్ ఫ్రెండ్స్, ఒకటి అన్నమాట. ఏంటి ఇది చూడండి, మనం దోశకు రుబ్బుకుంటాం కదా, ఇడ్లీకి దోశకు రుబ్బుకున్నటువంటి మినప్పప్పు మరియు ఇడ్లీ రవ్వ ఒకరోజు ముందుగానే అవి రుబ్బి పెట్టుకొని తర్వాత మనం వేసుకునేటప్పుడు దీంతో గుంట పొంగడం అంట. గుడ్ ఫుడ్లో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే క్యారెట్, మిర్చి, కోరియండ్రం, కరివేపాకు, ఆనియన్, జీలకర్ర, ఆల్మండ్ పౌడర్, సాల్ట్, కొంచెం ఇంత పీస్ బటర్ వేసుకోవాలి. ఇంతే. ఇలా ఒక 15-20 నిమిషాలు ఒక రోజు పులిసినటువంటి పిండిని మరి ఎలా తీసుకోవాలి అంటే 1:1 తీసుకోవాలి. ఒక కప్పు మినపప్పు తీసుకుంటే 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ముందు రోజే నానబెట్టి రుద్దుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం వేసే ముందు క్యారెట్ తీసుకొని క్యారెట్ని కొబ్బరి తురిమేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిపైన చక్కగా తురుముకోవాలి. ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఒక 1/2 అవర్ ఇవన్నీ కలిపేసి పెట్టేయాలి. పెట్టి ఆ తర్వాత మనం గుంట పొంగడాలు చేసుకునే ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన ప్లేటును హై ఫ్లేమ్లో పెట్టి వేడెక్కాక కొంచెం ఆయిల్ పోస్తూ అన్నిట్లలో ఆయిల్ పోయాలి. మీడియంకి చేసేసి ఆయిల్ పెట్టాలి. ఏం చెయ్యాలి, మీడియంకి చేసి అన్నిట్లలో ఒక్కొక్క డ్రాప్ వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇందులో ఒక డ్రాప్, కొంచెమే పడుతుంది, ఎక్కువ వేయకూడదు. వేసేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద ఉంచాలి. ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని చూసారు బాగుంది కదా. అయితే ఇందులో చూడండి, ఆల్మండ్స్ అందరికీ తెలుసు కదా, ఇలా కొంచెం చిక్కగా రుబ్బుకోవాలి. ఇంకా కొంచెము జారుడుగా రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పొంగటాలాగా వేసుకోవాలి ఇలా. చూడండి, దీన్ని ఏమంటాం, రెయిన్బో గుంట పొంగడాలని మనం దీనికి పేరు పెట్టుకోవచ్చు. ఏమని పేరు పెట్టుకోవచ్చు, రెయిన్బో గుంట పొంగడాలు. మనం మిర్చి ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి, ఏదైనా తగినంతగా వేసుకోవాలి. ఇది ఎందుకు వేసాము బట్టరు అంటే కొంచెం స్మెల్ గురించి, అది ఒంటికి కూడా మంచిది కదా. మళ్ళా ఇందులో ఉన్నటువంటి ఈ పిండి కూడా ఇలా కొంచెం ఆయిల్ వేసి తర్వాత దీంట్లో బటర్ వేసి కలుపుకున్నాం అనుకుంటే సరిపోతుంది. ఏంటిది, ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఏం చేసాం, మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే చూడండి, ఈ పిండి లోపల మినప్పప్పు మనకి చాలా మంచిది కదా. తర్వాత ఇడ్లీ రవ్వ అంటే ఉప్పుడు రవ్వ. ఇదే కాకుండా మనం ఇంకా చాలా వేరే వాటితోటి ఇప్పుడు ఉంటాయి కదా మనకి మిలెట్స్తో కూడా మనం ఇలా మినప్పప్పు, ఇప్పుడు ఇడ్లీ రవ్వ యాడ్ చేసే బదులు మిలెట్స్ పిండి, కొర్రలు, సామలు, వాటిని కూడా కలిపి మనము ఇలాంటి మిశ్రమాన్ని తయారు చేసుకో. మనకు కూడా క్యారెట్ ఏంటంటే మనకి ఇష్టం ఉన్నంత క్యారెట్ వేసుకో. పచ్చడి లేకుండా తినవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ పచ్చడి ఉన్నట్టయితే టమాటా పచ్చడితో, పల్లి పచ్చడితో, ఇడ్లీ వడ దోశ దీనికి ఉంటాయి కదా,
వాటితో కూడా మనం తినడానికి ట్రై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము వెరైటీగా తింటూ ఉంటే బాగుంటుంది. ఇది గుడ్ ఫుడ్ లోపల వస్తుంది మనకు, గుడ్ హెల్తీ డైట్ ఆల్సో. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈవినింగ్ ఇవ్వడం కూడా డిన్నర్కి తీసుకోవట్లేదు. పొద్దున ఉన్నది ఆపి దాన్నే తినాలంటే కూడా బోర్గా ఉంటుంది. ఈ విధంగా వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవునా, ఇలా బాగుంది. ఇప్పుడు చూద్దాము మళ్ళీ ఒకసారి. కొంచెం ఇట్లా పైకి లేస్తుంది. పైకి లేసిన తర్వాత మనం దాన్ని స్వీట్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల మనము ఆనియన్స్ వేసాము, మిర్చి వేసాము, క్యారెట్ తురుము కూడా వేసాం కదా, అదంతా కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఉడకాలన్నమాట. ఉడకాలి, పచ్చిగా ఉంటుంది కదా, ఉడకాలి. మరి ఒకసారి చెప్తాను కొత్త ఫ్రెండ్స్. 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు ఒక కప్పు ఇడ్లీ రవ్వ, ఇంత సైజు 1 క్యారెట్, తగినంత ఉప్పు, కొత్తిమీర, 3 పచ్చిమిర్చీలు, జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం 2 టీ స్పూన్ల ఆల్మండ్ పౌడర్. తర్వాత ఇదిగో బట్టర్ ఉంది, బట్టర్ ఒక చిన్న పీస్, ఇంత సైజు పీసు దీంట్లో వేసేసి ముందుగానే దీన్ని కలిపి పెట్టుకోవాలి. ఒక 15-20 నిమిషాల ముందు. ఎలా అంటే ఒక ముందు రోజు మనం ఎలాగో ఇడ్లీకి దోశ పిండి ఎలా తయారు చేసుకుంటామో అలానే మినపప్పు నానబెట్టి రుబ్బేసుకొని ముందు రోజు కలిపి పెట్టుకోవాలి. ఆ తెల్లవారి ఈ మిశ్రమాన్ని మిక్చర్ని ఇందులో కలిపిన తర్వాత కూడా ఒక 1 అవర్, మీకు ఎక్కువ నానాలనుకుంటే 1 అవర్, లేకపోతే 10-15 మినిట్స్ మనం నానబెట్టి చేసినట్టయితే ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి అన్నీ ఉబ్బాయి కదా, ఉబ్బినాయి. ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా మరలేదు. ఓకేనా, ఎలా చూడండి ఇంకా కాలేదు కదా. కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు వీటిపైన మళ్ళీ ఒక్కొక్క చుట్టూ వేసేసుకున్న బాగానే ఉంటుంది. బట్టర్ ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. కొంచెం ఐలో పెట్టుకుందాం, మీడియంలో రావట్లేదు. కొంచెం ఐలో పెట్టేస్తే తర్వాత ఈ విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది. అందరికీ తెలుసు క్యారెట్ తింటే కళ్ళకు మంచిది అని, ఆనియన్ తింటే తల్లి చెయ్యి అని నేను కూడా వృద్ధి చేస్తుంది అనేది తెలుసు. కొరియండ్రంతో కెరోటిన్ ఉంటుంది. ఇంకా మినపప్పులో అన్నీ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది, ఇంకా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్. కానీ ఎవరైనా బరువు తగ్గాలనుకున్నా, ఎవరైనా ఏజ్ వాళ్ళు పెద్ద మనుషులు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకొని వాళ్ళకి కూడా 2-3 తింటే కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ఇలా చేయడానికి ప్రయత్నించండి. ఒక స్నాక్ లాగా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, డిన్నర్గా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. దీంట్లో మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, సాజీరా వేసుకోవచ్చు. అంటే ఒక బిర్యానీ వాసనతో చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా. ఇదేంటిది, ఇది రెయిన్బో గుంట పొంగడాలు, రెయిన్బో గుంట పొంగడాలు రెడీ. రెయిన్బో మెల్లగా, కొంచెం మెల్లగా ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవాలి, ట్రై చేయాలి. ఇలా ఏ పని చేసినా కూడా మనకు పేషెన్స్ అవసరం కదా ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు మనకేం రెడీ అయ్యాయి, రెయిన్బో గుంట పొంగడాలు రెడీనా, రెడీ. రెయిన్బో గుంట పొంగడాలు రెడీ.
కలర్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం మీడియంకు చేసుకొని పెట్టుకుంటే స్లోగా అవుతుంది. తర్వాత 3-4 మినిట్స్ తర్వాత తీసుకొని వడ్డీ చికెన్ తింటే బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చూడండి, కామెంట్ బాక్స్లో పెట్టి. థ్యాంక్ యూ.